ఒక ఎగ్జామ్ ఒక నేషనల్ వైడ్ ప్రొటెస్ట్గా ఎలా మారింది? కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చారు. అసలు ప్రొటెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? సీజేపీ అంటే ఏంటి? అసలు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ఎందుకు స్టార్ట్ చేశారు? జూన్లో స్టార్ట్ అయిన ప్రొటెస్ట్ ఈరోజు డేట్ 24th జూలై. ఈ రోజు వరకు ఇంకా అయిపోలేదు. అసలు జూన్ నుండి జూలై వరకు ఏమైంది? ప్రొటెస్ట్ స్టార్ట్ కావడానికి రీజన్స్ ఏంటి? నేను ఈ వీడియోలో పిన్ టు పిన్ డేట్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. మన వేద్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్స్ ఆల్లో పెట్టుకోండి. అసలు ప్రొటెస్ట్ స్టార్ట్ కావడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ రీజన్ వచ్చేసి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్. 2 నుండి 2.5 months ముందు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ప్రొటెస్ట్కి కారణం అదే ఫస్ట్ రీజన్. ఈ నీట్ పేపర్ లీక్ కంటే ముందు మనకి మేజర్ 10 పేపర్స్ లీక్స్ కూడా అయినాయి. దానికి ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. సెకండ్ రీజన్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. థర్డ్ రీజన్, ఒక స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే చాలా స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. కానీ అదే పేపర్ లీక్ అయినాక ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. ఎగ్జామ్ నీట్ పేపర్ లీక్ తర్వాత చాలామంది సూసైడ్ కూడా చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి కంపెన్సేట్ ఇవ్వాలనేది థర్డ్ రీజన్. ఫోర్త్ రీజన్ వచ్చేసి ఇంకా ఫ్యూచర్లో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫెయిర్గా జరగాలని నీట్ ఎగ్జామ్ ఫ్రాడ్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయినారో వాళ్ళందరికీ పనిష్మెంట్ స్ట్రాంగ్ ఇవ్వాలని ఫోర్త్ రీజన్. ఇప్పుడు మనం ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, డేట్స్తో సహా మాట్లాడుకుందాం. ఇదంతా స్టార్ట్ అయింది మనకి 16th May రోజు. సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఫౌండ్ అయింది. అసలు సీజేపీ అంటే ఏంటి? సీజేపీని ఫౌండ్ చేసింది అభిజిత్. అసలు ఎందుకు సీజేపీ ఫామ్ అయింది? మొత్తం ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్ కోసం, ఇంకా నీట్ పేపర్ లీక్స్ లాంటివి కోసం సీజేపీ ఫౌండ్ అయింది. 21st May ఈ 5 days స్పాన్లో సీజేపీ ట్విట్టర్ అకౌంట్ కూడా బ్లాక్ అయింది. దాని తర్వాత సోషల్ మీడియాలో సీజేపీ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుంది. అసలు దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 4th June సీజేపీ లీడర్స్ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారంటే, నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. మా డిమాండ్ వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయడమే. ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినలాగానే June 6th ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఆ రోజు స్టార్ట్ అయిన ప్రొటెస్ట్ మనకి చాలా సిటీస్లో ఎక్స్పాండ్ అయ్యాయి. లైక్ హైదరాబాద్, బెంగళూరు ఎక్సెట్రా చాలా సిటీస్లో ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు ఇప్పటికీ. 15th June నుండి 27th June వరకు జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ అలానే అవుతుంది. చాలా మంది లీడర్స్ జాయిన్ అయ్యారు. ఆల్ ఓవర్ నేషనల్ వైడ్ స్టూడెంట్స్ జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యారు. 28th June సోషల్ రిఫార్మర్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ ఆ రోజు ప్రొటెస్ట్ లో జాయిన్ అయ్యారు. అందరిలాగానే స్పీచెస్ అవన్నీ ఇవ్వడం కాకుండా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు, హంగర్ స్ట్రైక్. దీంతో ఒక్కసారి నేషనల్ వైడ్ అటెన్షన్ అంతా ఆ ప్రొటెస్ట్ పైకే వెళ్ళింది. 29th June నుండి 6th July వరకు రెగ్యులర్గా గ్యాదరింగ్స్, ప్రొటెస్ట్, స్పీచెస్, పబ్లిక్ డొనేషన్స్ అన్నీ జరిగాయి. 7th July రోజు ఢిల్లీ హైకోర్టు సీజేపీ ఎక్స్ అకౌంట్ని రిస్టోర్ చేయాలని చెప్పింది. 21st May రోజు బ్యాన్ అయిన అకౌంట్ 7th Julyకి రిస్టోర్ అయింది యాజ్ పర్ ఢిల్లీ కోర్ట్. 8th July నుండి 19th July వరకు యాజ్ యూజువల్ గ్యాదరింగ్స్, స్పీచెస్, ప్రొటెస్ట్ జరిగాయి. కానీ ఆ టైంలోనే ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ చలో సాన్సాద్ అంటే మార్చ్ టు పార్లమెంట్ అని అనౌన్స్ చేసి నేషనల్ వైడ్ పార్టిసిపేట్ చేయాలని చెప్పారు. వీళ్ళు అనౌన్స్ చేసినట్టే 28th July రోజు చలో సాన్సాద్ అనే ప్రోగ్రామ్ని ముందుకు తీసుకొచ్చారు. చలో సాన్సాద్ అనే ప్రోగ్రామ్ కోసం థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ జంతర్ మంతర్ దగ్గర గ్యాదర్ అయ్యారు. వాళ్ళంతా డిఫరెంట్ స్టేట్స్ నుండి వచ్చి ఒక్క దగ్గరనే గ్యాదర్ అయ్యారు. ఆ రోజు అందరు కలిసి పార్లమెంట్కి వెళ్తుంటే ఢిల్లీ పోలీస్ వాళ్ళు బ్యారిగేడ్స్ పెట్టారు, కానీ చలో సాన్సాద్ ఆగలేదు. టీయర్ గ్యాస్ వేశారు, కానీ ఆగలేదు. లాస్ట్కి లాఠీ చార్జ్ కూడా అయ్యింది, కానీ ఎవరు ఆగలేదు. స్టూడెంట్స్ అందరూ పార్లమెంట్ దగ్గరికి వెళ్ళాలనే ఫార్వర్డ్కి వెళ్ళారు. 20 రోజు స్టార్ట్ అయిన చలో సాన్సాద్ 21st కూడా రన్ అయింది. 21st July రోజు ఢిల్లీ పోలీస్ వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నారు. సో యాక్షన్స్ వల్ల చలో సాన్సాద్ ఆగిపోయింది. చాలా మంది స్టూడెంట్స్ మళ్ళీ జంతర్ మంతర్ దగ్గరికి రిటర్న్ అయ్యారు. అందరు జంతర్ మంతర్ దగ్గరికి రిటర్న్ అయినాక స్టూడెంట్స్ ఒక సెంటెన్స్ని అనౌన్స్ చేశారు. పార్లమెంట్ దగ్గరికి వెళ్ళడం ఆపొచ్చు, కానీ ఈ ప్రొటెస్ట్ని మాత్రం ఆపలేరని, ఇంకా ప్రొటెస్ట్ కంటిన్యూ జరుగుతూనే ఉంటుందని ఒక సెంటెన్స్ని రిలీజ్ చేశారు. 22nd July ప్రొటెస్ట్ ఆగలేదు. యాజ్ యూజువల్ ముందు జరిగినట్టే మళ్ళీ ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంది. యాక్టివ్ వాలంటీర్స్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఫుడ్, వాటర్ సప్లై చేస్తూనే ఉన్నారు. చాలామంది చాలా డిఫరెంట్ ప్లేసెస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు ఫుడ్ ఆర్డర్ చేసి ప్రొటెస్ట్ జరుగుతున్న దగ్గరికి ఫుడ్ ఆర్డర్ చేసి ఇయ్యమని చెప్తున్నారు. చాలామంది ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్
ఇక్కడ నుండి కూడా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. 23rd జూలై ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర మొత్తం నెట్వర్క్ షట్ డౌన్ అయిపోయింది. ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్స్ క్లోజ్ అయిపోయినాయి డ్యూ టు సమ్ సెక్యూరిటీ రీజన్స్. 24th జూలై అంటే ఈ రోజు అవర్ బిలౌడ్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ దామోదర్ దాస్ మోడీ గారు రియాక్ట్ అయ్యారు. ఎలా రియాక్ట్ అయ్యారంటే సోషల్ మీడియాలో ఒక రీల్ పెట్టాడు. ఆ రీల్లో ఏం చెప్పారంటే పేపర్ లీక్స్ అండ్ ఇర్రెగ్యులర్ ఎగ్జామ్స్, పేపర్ లీక్ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఎస్టాబ్లిష్ చేసి వీలైనంత త్వరగా కేసుని సాల్వ్ చేస్తామని చెప్పారు. గవర్నమెంట్ స్ట్రిక్ట్ లాస్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అగైనెస్ట్ పేపర్ లీక్స్లో ఇంక్లూడ్ అయిన వాళ్ళందరికీ స్ట్రాంగర్ పనిష్మెంట్ ఇస్తామని ఈ రీల్లో చెప్పారు. గవర్నమెంట్ రియాక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ 26 days సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షని ఆపాడు. 28th జూన్కి స్టార్ట్ చేసిన నిరాహార దీక్ష జూలై 24th అయిపోయింది. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష అయిపోయింది కానీ ప్రొటెస్ట్ కూడా ఆపలేరు. ప్రొటెస్ట్ ఇంకా జరుగుతూనే ఉండి ఎప్పటి వరకు జరుగుతుందో కూడా ఎవరికి ఐడియా లేదు. ఇంకా ప్రొటెస్ట్ అప్డేట్స్ ఈ ఛానల్లో ఇస్తూనే ఉంటా. దానికోసం లైక్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి, వీలైనంత మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.